గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సూపర్ సురేష్ ఛానల్. సో ఈరోజు మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం అండ్ దాని రెసిపీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి గాయస్. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి క్యారెట్ ఇంకా పచ్చిమిరపకాయ మీకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవాలి గాయస్. ఆనియన్ వేసుకోవాలి. మీకు ఇంకా కావాలంటే క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్ అవన్నీ వేసుకోవచ్చు గాయస్. అండ్ మంచిగా ఫ్రై చేసుకోవాలి గాయస్ వీటిని. హై స్పీడ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి గాయస్. గాయస్ అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇంకా ఎగ్స్ కొట్టుకొని ఎగ్స్ వేసుకోవాలి ఈ ఫ్రై అయిన వెజిటేబుల్స్లో. గాయస్ మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. ఇద్దరికైతే 2 ఎగ్స్ సరిపోతాయి. 4 ఎగ్స్ అయితే వేసేసుకున్నాం గాయస్. ఇంకా చక్కగా కలుపుకోవాలి, మొత్తం ఫ్రై అవ్వాలి. ఒక 5 minutes మొత్తం అది విడిపోయేంత వరకు కలుపుకోవాలి. అది ఎగ్ అంతా విడిపోయేంత వరకు. ఇట్లా మొత్తం ఫ్రై చేసుకొని విడిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 5 minutes కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం ఇలా ఉండాలి రైస్ చూడడానికి. ఇందులోకి ఇప్పుడు రైస్ వేసుకుందాం గాయస్. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ సరిపడంత రైస్ వేసుకోవాలి గాయస్. రైస్ వేసుకొని మొత్తము ఎగ్, ధనియాల పొడి కొంచెం వేసుకోండి 2 tablespoons, కొంచెం వెనిగర్, ఇంకా మీకు ఇష్టమైన సాసెస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, ఇంకా రెడ్ చిల్లీ సాస్, అలా మీకు ఇష్టమైన సాసెస్ వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోండి గాయస్. ఇందాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం వేసుకోవాల్సిన అవసరం లేదు గాయస్. ఇంకా మొత్తము కలిపి వేసుకోవాలి ఎగ్ ఫ్రై అంతా కలిసేటట్టు. ఇట్లా ట్రై చేసుకొని ఒకసారి తిని చూడండి గైస్, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఇంట్లో ట్రై చేయండి. మొత్తం కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గాయస్. మీకు ఎక్కువ సాసెస్ కావాలంటే వేసుకోండి గాయస్. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి గాయస్. లాస్ట్లో ఇట్లా అయింది గాయస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్ గాయస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.